హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఈ దీపాలైతే క్లీన్ చేసుకున్నా అండి. పెద్ద దీపాలు కృష్ణాష్టమి రోజండి. నేను దేవుడికి చక్కగా నేను వెంకటేశ్వర స్వామిని టేబుల్ మీద పెట్టుకొని విడిగా హాల్‌లో చేసుకుంటున్నానండి. ఈవినింగ్ అండి ఇది. కృష్ణాష్టమి రోజు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఇలాగా ఈ మెజర్‌మెంట్ కప్ ఉంది కదండీ! దాంతో 3 కప్పులు తీసుకున్నానండి. పిండి దీపం తయారు చేస్తున్నానండి. అది చూపిస్తున్నాను మీకు. ఇలాగా అది తెల్ల బెల్లం అండి. బాగా జిగురుగా ఉంది బెల్లము. అది కాస్త వేసుకుంటున్నాను. కొంత నెయ్యండి. ఒక స్పూనేసుకున్నాను. ఆ మెజర్‌మెంట్ కప్పుతోటండి ఒక 3 కప్పులు తీసుకున్నానండి. తీసుకొని అందులో కాస్త ఒక స్పూన్ నెయ్యేసుకున్నాను. తర్వాత కొద్దిగా బెల్లం, పంచదార ఉన్నా వేసుకోవచ్చండి. పంచదారతో కూడా వేసుకోవచ్చు. పర్వాలేదు. బెల్లమే ఉండాలని లేదు. పాలతో కలుపుకోవాలండి. మంచిగా జిగురొచ్చేస్తది. ఆ బెల్లము, పాలు, పంచదార ఉన్న మొత్తం జిగురొచ్చేస్తది. కొంచెం అరటిపండేసుకుంటే ఏంటంటేనండి కలర్ మారిపోతాయి. ఏమీ లేదు. కలర్ మారతాయి అంతే. అరటిపండేస్తే. రాని వాళ్ళు మంచిగా అరటిపండేసుకొని చేసుకోండి. అగో అంత పిండుంది కదండీ! అవి 7 దీపాలవుతాయండి మంచిగా. 7, 8 దాకా అవుతాయండి మంచిగా. మనం చిన్న సైజులో నిమ్మకాయ అంత సైజులో చేసుకుంటే చక్కగా 7 దీపాలు, 8 దీపాలయితాయండి. అట్లా 3 కప్పులు వేసుకోవాలండి. దాంతో ఆ చిన్న కప్పుతో. ఎందుకనంటే పిండి పట్టిచ్చేటప్పుడండి చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలండి చక్కగా. మనము పిండి బావుంటే మాత్రం దీపాలు చాలా చక్కగా అందంగా కనపడతాయండి. మనం బియ్యము శుభ్రంగా క్లీన్ చేసుకొని, రేషన్ బియ్యం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఆరబోసుకొని ఒకరోజు అది మిల్లుకిచ్చేటప్పుడు జొన్నలు పడుతున్నాడా, అందులో గోధుమలు పడుతున్నాడా చూసుకోవాలండి. మనము ఓన్లీ బియ్యమే పడతారండి. అక్కడికి వెళ్లి పట్టించుకోవాలండి. నేను ఈసారి బియ్యం కడిగి చక్కగా ఎండబోసి నేనెలా చేసుకుంటాననేది అది కూడా చూపెడతా అండి. పిండి మిల్లు మేము ఇక్కడ గిర్ని అండి మాకు ఓన్లీ బియ్యానికే ఉంటదండి. ఓన్లీ బియ్యమే పడతాడు అందులో. కాబట్టి మెత్తగా ఎందుకంటే మనము ఎండారబోసిన బియ్యం గదండీ! మెత్తగా పట్టరాదు. కాపోతే మనం చెప్పాలి పిండి దీపాలకి మెత్తగా కావాలని చెప్తే చక్కగా పట్టిస్తారండి. ఇలా మనం మంచిగా కలుపుకోవాలండి. నేను కలుపుతున్నాను చూడండి అలాగా. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. కొన్ని పాలున్నా పర్లేదండి. నీళ్లు పోసి కూడా కలుపుకోవచ్చు. కానీ రాని వాళ్ళు కొంచెం అరటిపండేసుకుంటే ఇంకా మంచిగా అవి పగలకుండా మంచిగా వస్తాయండి. నాకవసరం లేదండి. ఎందుకంటే నా దీపాలు తెల్లగా ఉంటాయి చూడండి. నేను అరటిపండు ఎయను కాబట్టి తెల్లగా ఉంటాయి. లేదంటే మనము కాస్త అదుంటది చూసారండి బియ్యం రాత్రి నానబెట్టి చలిమిడితో చేస్తారు చూడండి. దానికి కూడా అరటిపండు కావాలండి. అరటిపండు ఉంటే మంచిగా వస్తాయండి దాంతో. అది వచ్చినోళ్ళు చేస్తారండి. రాని వాళ్ళకి అందులో నీళ్లు ఎన్ని పడతాయి ఏందనేది తెలియదండి. కానీ పొడి పిండితో చేసుకోవటమే బెటరండి. బావుంటది. ఎలాగో మనం క్లీన్ చేసుకుంటున్నాం కదండీ! బియ్యం క్లీన్ చేసుకొని పట్టిస్తున్నాం కదా! కడిగి, ఎండబోసి చక్కగా పొడిపిండి. కానీ పిండి మెత్తగా ఉండేలా చూసుకోండి. ఏదీ లేదు. పిండి మెత్తగా ఉంటే మనం ఎలా చేస్తే అలా వస్తాయండి దీపాలు. చూడండి. మీకింకా ఎప్పుడన్నా వీలు చూసుకొని మంచి వీడియో ఇంకా చేస్తా అండి. దాని మందమే కెమెరా పెట్టి నా 2 చేతులే కనపడేలాగా పెడతానండి. ఇప్పుడేంటంటే పండగ పనులు కదండీ! నేను పండగ పని చూసుకుంటూ ఈ శ్రావణ మాసంలో ఈ వీడియో పెట్టాలంటే చాలా టైం పడతదండి ఇది చేయాలంటే. అందుకనే నేను ఆ రోజు కాస్త టైం తీసుకొని, అటు దేవుడిని రెడీ చేసుకునేటప్పుడు ఇంకిది ఒక అరగంట నానబెట్టి వెళ్ళిపోతానండి ఇక్కడ. అరగంట నానితే మంచిగా వస్తాయి. అరగంట కానీ, పావుగంట చాలండి ఏదైనా. నేను అటు పనుంది కాబట్టి నానబెట్టి వెళ్తున్నాను. చక్కగా నాకొచ్చు కాబట్టి నేను ఎలాగైనా చేసేస్తానండి. మీరు మాత్రం 10 నిమిషాలు నానబెట్టండి చాలు. 10, 5 నిమిషాలు చాలండి. అంతకంటే ఎక్కువద్దు. కాకపోతే పిండి మెత్తగా కలుపుకోండి. కలుపుకుంటే మళ్ళీ చేసేటప్పుడు కూడా రౌండ్ బాల్స్ చేసేటప్పుడు కూడా చక్కగా కలుపుకుంటూ చేస్తే చాలా బావుంటదండి. నేనింకా అటు దేవుడిని రెడీ చేసుకొని వచ్చి మళ్ళీ చేశానండి ఈ పనులన్నీ. ఎందుకంటే నాకు చాలా పనుండేనండి. పొద్దున పూట కృష్ణాష్టమి, చిన్న కృష్ణుడిని ఇక్కడ మందిరంలో చేసుకున్నానండి. అది చేసుకున్న తర్వాత టేబుల్ మీద ఈవినింగు మేము తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఫోటో ఉందండి. ఆ ఫోటోకి చేశానండి చక్కగా. చూడండి ఇప్పుడు దీపాలు చేసి చూపెడతాను మీకు. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఈ కాలం పిల్లలకి కొంత రాదు కదండీ చేయటం. ఇప్పుడు మా పిల్లలే అనుకోండి, నా కూతురే అనుకోండి, ఇంకెవరికో ఎందుకనాలి. నా కూతురు ఇవి చూసి నేర్చుకుంటే నాకు అంతకంటే ఇంకేం కావాలండి. అమ్మది చూసి నేను పెరిగాననుకోండి, నాది చూసి నా కూతురు కాస్తైనా కొంచెం చేసినా చాలండి. నా అంత చేయనవసరం లేదు. ఇలా చక్కగా బాల్స్ అన్నీ మెత్తగా నేను ముందే చేసుకుని ఎన్నొస్తాయన్నట్టుగా ముందు చేసుకుంటున్నానండి ఇలాగా. ఎన్నొస్తాయని నేను నిజంగా అప్పుడప్పుడు అందాజా పిండి పోస్తాను కదండీ! ఈసారైతే నేను కొలతతోని పోసాను. ఎందుకంటే మీకు చెప్పాలి కదా! కొలతలతోటి అన్నట్టుగా. ఆ కప్పుతో ఒక కప్పేస్తే చక్కగా 3, 4 దీపాలవుతాయండి. చిన్ని చిన్నయి. అంటే సైజుని బట్టి మనం కొంచెం పెద్దది చేసుకుంటే పెద్దది, చిన్నయి చేసుకుంటే చిన్నయండి.
ఆ కప్పుతో ఒక కప్పేసినా కూడా మీకు 3, 4 దీపాలవుతాయండి. ఎందుకంటే కొంతమంది 4, 2, 5 పెట్టుకుంటూనే ఉంటారు. ఎన్నైనా పెట్టుకోవచ్చండి. నేను 7 వారాల వ్రతం అప్పుడే పెట్టాలని ఏం అవసరం లేదండి. చూసారండి ఇలా గుంట చేసుకొని రౌండ్‌గా తిప్పితే చాలండి. చూడండి మీరు నేను చేసేది చూస్తే మీకు తెలిసిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే వచ్చిన వాళ్ళు ఈజీ అనే చెప్తామండి. రాని వాళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంటది. రాలేదనకుండా ఊరికే చేస్తూ ఉంటే మీకే వస్తదండి. మనం ఆడవాళ్ళమండి. మనకసలు ఏ పని రాకుండా ఉంటది చెప్పండి? మనం పట్టుకున్నామంటే పట్టుదల వదలమండి. ఎందుకంటే ప్రతిసారి మనం ప్రతి శనివారం మీకు వీలు కుదిరినప్పుడు మీరేదైనా ఎంప్లాయీస్ అయితే మెల్లిగా లేదంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే మనం ఉండి చేసుకునే వాళ్ళైతే మాత్రం అప్పుడప్పుడేనండి నాకు భయమేస్తదండి కెమెరాకి. అందుకే మాటలు తడబడతాయండి. నిజంగా ఇప్పటికి నాకు ఆ భయం పోవట్లేదండి. నేను 3 ఏండ్లుగా వాయిస్ ఇవ్వకుండా ఇలా ఊరికినే మావోడు పాటలు పెట్టేసేవాడండి. వాళ్ళు చేయడం వల్లనే నేనిలా చెప్తున్నానండి. నిజంగా నా పిల్లల సపోర్ట్ నాకు చాలా ఉందండి నేను చెప్పాలంటే. అందుకే ఒక్కొక్కసారి భయమయ్యి నాకు మాటలు రాక నేను ఆగిపోతూ ఉంటానండి. కంటిన్యూయస్‌గా చెప్తూ ఉంటాను కదా! మీకు అర్థమవుతుందో లేదో కానీ, నా భయం నాకుంటదండి. 10 మందిలోకెళ్తుంది కదా! వీడియో ఎలా ఉంటుందో ఏమోనని భయముంటదండి. ఏ మధ్య తరగతి వాడన్నా, ఏ పని చేయాలన్నా కూడానండి, ఎవరైనా కూడా వీడియోల్లోకి రావాలంటే కొంచెం భయము, జంకు అందరికీ ఉంటదండి. నాకైతే ఇంకెక్కువుందండి. అందుకనే నేను 2 ఏళ్లుగా అసలు ఏది ఇయ్యలేక నేను ఈ సంవత్సరం నుంచే వాయిస్ ఇస్తున్నా అండి కొన్ని వీడియోల నుంచి. ఇంక నేను ముందు నుంచయితే నా వాయిస్ ఎక్కడా ఉండదండి మీకు. నా పిల్లల ఎంకరేజ్ బట్టి చేసుకుంటున్నా అండి. ఇలా నేను ఇప్పుడు చూసారు కదండీ నేనెలా చేస్తున్నానో. ఇప్పుడు చూడండి ఎలా చేసుకున్నారు. మంచిగా మనము చేతిలో ప్రెస్ చేయాలండి చక్కగా. పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఎండిపోకూడదండి. పిండి ఎండిపోకుండా చూసుకోవాలండి. ఎండిపోకుండా చూసుకుంటే, ఇలా చిన్నగా ఒక గుంట చేసి చుట్టూ తిప్పేస్తే పిండి దీపం అయిపోతుంది. ఇంక అంతకంటే ఏముంటదండి? ఏమీ లేదు. ఇలా చూసి ఎవరికైనా రాకుండా ఉంటే నేర్చుకొని ఒక్కరికొచ్చినా చాలండి. నా పిండి దీపాలంటే మీకు చాలా ఇష్టమండి. అందుకే చెప్తున్నాను. నిజంగా మనసుతో పెడతానండి. అవి మాత్రం నేను ఏడుకొండల స్వామి అంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసండి. నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తది. మా కులదైవం కాబట్టి నాకలవాటుంటదండి ఇవన్నీ చేసుకోవడం. నాకు చాలా ఇష్టమండి. ఈ పిండి దీపారాధన అంటేనే నాకు చాలా ఇష్టమండి. భగవంతుడు అందరి చేత చేయించుకుంటున్నాడండి వెంకటేశ్వర స్వామి మాత్రం. నిజంగా చెప్తున్నానండి. ఈ పిండి దీపారాధన ఒక 10 ఏళ్ల క్రితం ఎవరికీ ఎక్కువగా పెట్టుకునేవాళ్ళం కానీ అంత ఎక్కువగా పిల్లలు ఇప్పుడు ఈ కాలం పిల్లలు కూడా పెట్టుకుంటున్నారంటే ఎంత మహిమండి దేవుడిది. ఎంత మహిముంటే ఇలా చేసుకోవాలండి. నిజంగా ఆ దేవుడు ఉన్నాడండి. అందుకే అందరూ ప్రతి ఒక్కరు నిజంగా ఈ కాలం పిల్లలు కూడా అండి తెలియనోళ్ళు కూడా పెట్టుకుంటున్నారండి. వాళ్ళని చూస్తే గుళ్ళోకొచ్చి వాళ్ళు పెట్టినా కూడా ఏదైనా వీడియోలున్నా కూడా పెడుతుంటే నాకైతే నా కూతురు వయసున్న పిల్లలు కూడా పెట్టుకుంటూ ఉంటే నాకైతే మస్తు సంబరం అనిపిస్తదండి. మా పాపే పెడతదండి నిజంగా ఎప్పుడన్నా. మా పాప పెడతది. తను గణేష్ దగ్గరికి ఎక్కువ వెళ్తదండి. గణపతి గుడికి ఎక్కువ వెళ్తది. అక్కడ పెడతదండి ఎక్కువ ఈ పిండి దీపాలు చక్కగా చేసుకుంటదండి. నా కూతురికి కూడా కొంచెం కొంచెం వచ్చండి. నా అంత కాకపోయినా కొంచెమైతే పిండి దీపం చేయడం అయితే వచ్చండి తనకి. ఎక్కువ నా అంత చేయలేదండి. కానీ కొంచెం నేర్చుకున్న ఇప్పుడు నేర్చుకోవాలి అనుకుంటే ఎలాగైనా నేర్చుకోవచ్చండి. అది కావాలి మనకనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చండి. ఎలాగైనా కూడా మీకు కూడా వస్తాయి. ట్రై చేయండి. 1, 2 సార్లు ట్రై చేస్తే పగలకుండా వస్తాయండి. పగలవి 2, 3 రోజులు కాదండి. మీకు 4 రోజుల తర్వాత ఈ దీపాలు మీకు చూపెడతాను అవేమయ్యాయో. నేను 4 రోజుల తర్వాత చూపెడతానండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో. 4 రోజుల తర్వాత కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటాయండి. ఎందుకంటే ఒక్కోసారి ఆవు రాదు కదండీ! ఇగ నీళ్ళలో ఏయటానికే పంపిస్తాను నేను. ఆవొస్తే ఆవుకు పెట్టేస్తాను కానీ, అది రాకుండా ఉంటే ఎదురు చూసి చూసి ఇంకా నీళ్ళలో పారేయటమే అండి. ఎందుకంటే నీళ్ళలో మా వారు పువ్వులు గట్రా తీసుకెళ్తారు గదండీ! పారే నీళ్ళలో వదిలేస్తారండి ఇవి. కానీ ఇలాగైతే ఇగో పిండి దీపాలైతే ఇలా అన్నీ చూపెట్టానండి మీకు. ఆ వీడియో పిండి దీపం మందమే చెయ్యి మమ్మీ అని చెప్పాడండి మావోడు. ఇంక వాడు బయటికెళ్ళాడు. వాడికి కూడా కొన్ని పనులున్నాయండి. ఆ పనులలో వాడు బయటికెళ్తే నేనే స్టాండ్ పెట్టుకొని, నా చేతికి వచ్చే వరకే మీరు చూస్తారు దీన్ని అన్నట్టుగా పెట్టానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా పోవద్దండి. మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వీడియో చూడండి. ఎందుకంటే మనం కష్టపడి ఒక వీడియో చేస్తే ఒకరు ఒక మంచి కామెంట్ పెట్టారనుకోండి, ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తది. నిజంగానండి.
నా వోళ్ళు చూసి మంచి కామెంట్ పెడతారండి. నా వీడియోస్ చూసి నా సబ్‌స్క్రైబర్‌లందరూ మంచిగా కామెంట్ పెడతారండి. అవి చూసే నాకు మోటివేషన్ అండి. ముందుకు వెళ్ళాలనిపిస్తది నాకు. ఆ మాటలు ఒకరు ఏదన్నా ఒక్కరు రాంగ్‌గా పెట్టినా కూడా నాకు 10 మంది మంచిగా పెడతారు కదా! ఆ 10 మందిని చూసి నేను ముందుకెళ్ళాలి కానీ, ఒక్కరు చేయబట్టి నేను వెనక్కెందుకు రావాలి? ముందుకే ఎళ్ళాలి. నాకు ఒక్కరిద్దరున్నా చాలండి నన్ను మోటివేషన్ చేసేవాళ్ళు. నా ఇంట్లో ముగ్గురు పిల్లలున్నారండి. మా వారు, మా పిల్లలిద్దరు. ముగ్గురు కలిసి నాకు ఎంకరేజ్‌మెంట్ చేస్తారండి. నిజంగా నేను ఏ పని చేసినా కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారండి. ఇలా చెయి, ఇలా చెయి అని వాళ్ళు చెప్పేదే అండి. పనులు నాకొచ్చు. కానీ నా పిల్లలు ఎంకరేజ్ చేస్తారండి. మా వారు కూడా చెప్తారండి. పిల్లలు చెప్పినట్టు ఇని మంచిగా చేసుకో అమ్మా అని. కానీ నేను బాధపడుతూ ఉంటానండి. ఎందుకంటే ఎలా వస్తాయో ఏంటో అన్నట్టు భయపడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు కూడా అందుకనే తడబడుతూ ఉంటానండి మాట్లాడేటప్పుడు. కానీ మీరు నన్ను ఎంకరేజ్‌మెంట్ బాగా చేస్తారండి. ఎందుకంటే నా వీడియోస్ చూసి మంచి కామెంట్ పెట్టినప్పుడు నాకు ఎంకరేజ్ కలుగుతుంది. చెయ్యాలి వీడియోలు ఇంకా మంచి వీడియోలు చేయాలి అనిపిస్తదండి. ఇలా నామాలు చూడండి చక్కగా వేసుకోవాలి. నాకు చేత్తో వేయడం వచ్చండి. నేను పుల్లతో వేసి చూపెడదాం అనుకున్నాను కానీ ఇంక నాకంత టైం లేదండి. ఎప్పుడన్నా మీకు పుల్లతో కూడా వేసి చూపెడతానండి. ఎందుకంటే అందరికీ చేత్తో వేయడం రాదు కదండీ! అలా పుల్లతో వేస్తే కూడా ఎంత బాగా వేస్తారండి చాలామంది. చక్కగా వస్తాయండి అవి కూడా. నాకీ చేత్తో అలవాటయిపోయింది కాబట్టి నేను వేస్తూ ఉంటానండి అలాగా. చూడండి ఇలా బొట్లు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాయో దీపాలు చూడండి. ఇవి అన్నీ 7 దీపాలు చేశానండి. వీటికన్నిటికి బొట్లు పెట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకొని స్వామివారికి పెట్టానండి. నిజంగా ఈ వాయిస్ ఇస్తుంటే ఆ వీడియో చూసినందుకు ఎంత బావుంది. ఆ పింగాణి కప్పుల్లో పెట్టుకోవచ్చండి. పింగాణి అద్దంతో సమానం. ఏం కాదండి. పింగాణి వాడొచ్చండి మనం. మట్టి, పింగాణి వాడొచ్చండి. ఏమీ కాదు దీపాలు. ఎందుకంటే పింగాణి దీపాల్లో పెట్టొచ్చా అని చెప్పి నాకు ఎవరో కామెంట్ రాశారండి. నేను ఆదివారం రోజు, శనివారం రోజు పెట్టానండి నేను తులసి దగ్గర. రాశారు నాకు కామెంట్. "ఏం కాదమ్మా పెట్టుకోవచ్చు పింగాణిలో." అలా రాని వాళ్ళు చక్కగా అందులో పిండి పెట్టుకొని గుంట చేసుకుంటే అయిపోతదండి. ఎందుకంటే ఇలా చేయలేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చని మీకు చేసి చూపెట్టానండి. ఇలాగా చక్కగా నామం వేస్తూ ఉంటే సగం పనయిపోయినట్టు అనిపిస్తదండి. సగం పూజ ఇక్కడే అయిపోయిందా అనిపిస్తదండి. నేను అంత ఆనందంగా వేసుకుంటానండి ఈ నామాలు. ప్రతి శనివారం కాదండి, ప్రతిరోజు వేయాలనుందండి నాకు. ప్రతిరోజు కూడాను ఈ వీడియో పెట్టాలనుంది. ఈ పిండి దీపాలు చేసి, రకరకాల పిండి దీపాలు చేసి వీడియోలు పెట్టాలి అని ఉందండి నాకు. ఎందుకంటే నాకిష్టం కదండీ అవంటే. కాబట్టి నేను పెట్టాలనుకుంటున్నా అండి. ప్రతిరోజు దేవుడి దగ్గర పిండి దీపాలు పెడితే మంచిదేనండి. కానీ పూజంతా చేస్తూ ఆ పిండి దీపాలు చేయటం ఎంత పని బాగుంటదండి. ఖచ్చితంగా దీనికైతే పనైతే ఉంటదండి. కానీ పని అని ఫీల్ అవ్వకుండా మనం చేసుకోవాలి. ఒక వారమైనా మీకు 7 వారాల వ్రతం చేయాలని 7 దీపాలే పెట్టాలని ఏమీ లేదండి. 2 దీపాలు పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, లేదా 5 పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు. ఎలాగైనా పెట్టుకోవచ్చండి. ఖచ్చితంగా దీపాలు మాత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి. సంతోషంగా ఉంటదండి. ఇలా ఉందండి నా వీడియో. మళ్ళీ ఇంకో వీడియో పెడతానండి. ఇది బాగా లెంతీ అయిపోతుందండి. ఇంకో వీడియో పెడతాను. ఎంత బాగా అనిపించిందంటేనండి, ఆ రోజు శనివారం కదండీ! స్వామివారికి పొద్దంతా ఒక్క పొద్దుండి చేసుకున్నానండి ఈ పనులన్నీ. నేను మధ్య మధ్యలో జ్యూస్ తాగుతూ ఉన్నా అండి. మెడిసిన్స్ అయితే వేసుకున్నానండి తప్పకుండా. చెప్తున్నాను మెడిసిన్స్ వేసుకున్నా అండి. ఇలా నా పూజనైతే చక్కగా పూర్తి చేసుకున్నానండి. ఆ రోజు శనివారం రోజు ఈవినింగ్ అండి ఇది చేసింది. లైట్లు తీసేసి స్వామివారిని చూసుకుంటే లైట్లు లేకుండా అసలు ఎంత కళగా ఉందంటే ఇల్లంతా. ఇదిలా చేసుకున్నప్పుడు నాకు తృప్తిగా అనిపిస్తదండి. నా పిల్లలు చూసి కూడా, మా వారు చూసి అసలు ఎంత బావుందమ్మా అన్నట్టు. నిజంగా మేము కాసేపు తిరుపతిలో ఉన్నంత ఫీల్ అవుతానండి నేను నా వీడియో అప్పుడు పెట్టుకొని నేను చూసుకున్నప్పుడు కరెంటు తీసేస్తానండి. అంతా దీపాలు పెట్టినప్పుడు లైట్లన్నీ తీసేసి చూస్తానండి స్వామివారిని. అప్పుడు నేను పడ్డ కష్టమంతా, శ్రమంతా పోయినట్టుంటదండి. స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పెట్టుకొని చక్కటి పూలతో ఎంత బాగా పూజ చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.